హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి వండర్లా దగ్గర ఉన్నాం. పదండి లోపలికి అంత ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట వండర్లాకి. స్టార్టింగ్లో వాటర్ ఫౌంటైన్ ఉంది. లోపల చాలా వరకు అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళాక మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సైడ్ ఏమో ఫుడ్ కోర్ట్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఈ సైడ్ ఏమో రైట్ సైడ్లో టికెట్ కౌంటర్స్ ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూడండి, చిన్నపిల్లలు కూడా ఈరోజు వచ్చారు చాలామంది ఇక్కడికి. ఇది ఎలా అయినా ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకి ఇప్పుడు చాలామంది చాలా తక్కువ ఉన్నారు జనం. నార్మల్గా అయితే మీకు సమ్మర్ హాలిడేస్లో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడ. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందండి? వాటర్ ఫౌంటైన్ బాగుందా? ఈ వండర్లా అనేది సమ్మర్ లో పిల్లలతోటి రావడానికి, పిల్లలు ఫ్యామిలీ అందరూ కలిసి రావడానికి ది బెస్ట్ ప్లేస్ అండి. పెద్దలు కానీ పిల్లలు అయినా సరే ఎవరైనా సరే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పెద్దలకు సంబంధించిన అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించినటువంటి వాటర్ రైడ్స్ అండ్ కిడ్స్ రైడ్స్ కూడా ఉన్నాయి అనమాట. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్. ఒకసారి చూడండి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో. ఓన్లీ ఎంట్రన్స్ లో బయట మాత్రమే, లోపలికి వెళ్ళినాక ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి టైం అవ్వలేదు. 11 11 గంటలకి అలా అలౌ చేస్తాను లోపలికి. బయట అయిపోతుంది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఈరోజు మొత్తం పూర్తిగా వండర్లా అంతా కూడా ఎక్కువ టికెట్ కౌంటర్స్ ఓపెన్ అయినాయండి. వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఆకాశ ఎక్కడి నుంచి? ఆకాశ బొల్లారం, మియాపూర్ బొల్లారం. మీరు సందీప్. మీరు కూడా ఎక్కడి నుంచేనా? ఓకే బాయ్, వీడియో యూట్యూబ్ వచ్చిన తర్వాత అంత పట్టించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎవరు తమ్ముడు? ఎవరు మీది? యూట్యూబ్ లో అందరూ వీడియో చూడండి. ఓకేనా? ఛానల్ ఏం చెప్పండి? క్రేజీ కార్తిక్. క్రేజీ కార్తిక్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ కార్తిక్ వ్లాగ్స్. ఓకే బాయ్. లోపలికి ఓపెన్ అయిందండి, లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఓపెన్ అయింది. ఫైనల్గా మనం లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ లాకర్ కీ కౌంటర్ ఉంది అండ్ ఇక్కడ చూడండి వేస్ట్ మెటీరియల్ తోటి రోబోని తయారు చేస్తారు, రోబో టైప్లో. నెక్స్ట్ ఇది లోపలికి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఏదో గేమ్ జోన్ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కాస్ట్యూమ్ కౌంటర్ ఉంది.
మనకు వాళ్ళు ఒక కూపన్ ఇచ్చారు కదా, 200 రూపీస్ కాస్ట్యూమ్ కౌంటర్ కూపను. ఇది కౌంటర్లో పికప్ చేసుకోవాలి హోండా. ఇవన్నీ వీళ్ళు కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఇవి కాస్ట్యూమ్ చేసుకుని మనం వాటర్ గేమ్స్ ఆడాలనుకుంటే ఆడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి రైడ్స్ ఏ డైరెక్షన్ ఉన్నాయో అన్నీ చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వీటి చూసి మనం వీటి ద్వారా ఫాలో అయిపోవడం. ఓకేనా, ఫస్ట్ స్ట్రీట్గా వెళ్దామండి. వెళ్తే ఎదురుగా చూడండి, టెర్మిస్ కోస్టర్, హైపర్వర్స్ స్ట్రైట్గా ఉన్నాయి. వండర్ స్ప్లాష్ ఏమో కార్నర్గా ఉంది. మార్విక్ రైట్ సైడ్ వెళ్ళాలంట. అండ్ వండర్ బాంబా ట్విన్ ఫ్లిప్ చూడండి, వండర్లా అని ఉంది. రోలర్ కోస్టర్ ఉంది. అది ఎక్కితే సగం ప్రాణాలు గాలిలో కలిసిపోయేలాగా ఉంది చూడడానికి ఎంత డేంజరస్గా ఉంది. ఇంకా రైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూసారా, ఎంత బాగుందో. ఇంకా రైడ్స్ ఏం స్టార్ట్ అవ్వాలి, జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి. ఈ రైడ్స్ స్టార్ట్ అయినాక ఇంకా రైడ్స్ కూడా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి మ్యాప్ ఉంది. మనం పూర్తి మొత్తం వండర్లాలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా క్లియర్గా మ్యాప్ రూపంలో ఇక్కడ పెట్టారు. దీన్ని ఫాలో అవుతే మనం అన్నీ కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని చూసి చూడండి. రోలర్ కోస్టర్ స్టార్ట్ అయింది, పైకి వెళ్తుంది. ఇప్పుడే చూడండి, వచ్చేస్తుంది. అయిపోయింది రైడ్. చూడండి, రోలర్ కోస్టర్ ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఇప్పుడే జస్ట్ పైకి వెళ్తుంది స్లోగా. ఒక్కొక్కరికి టార్చర్ అనిపిస్తుంది, భయం. ఒక్కసారి సడన్గా డౌన్ వదిలేస్తాడు కిందకి, జస్ట్ స్లో అవుతుంది, పైకి వదిలేస్తాడు. వచ్చేస్తుంది. కేకలు అందరూ. ఇది చూస్తుంటే నాకు నువ్వు నాకు నచ్చిన సినిమా మూవీ గుర్తొస్తుంది. దాంట్లో సేమ్ బ్రహ్మానందం కూడా అంతే, ఆపండ్రో అంటాడు. అది గుర్తొస్తుంది, ఆ సీన్ గుర్తొచ్చింది నాకు ఇది చూడంగానే. అది చూడండి, మళ్ళీ స్టార్ట్ అయింది. అయిపోయింది. కేకలు పెట్టేస్తున్నారు అందరూ, మామూలుగా లేదు. చూసారా ఎలా కేకలు పెడుతున్నారు అందరూ, అరుపులు, కేకలు, ఏలలు, కోలలు, మామూలుగా లేదు ఎంజాయ్మెంట్. పదండి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకేనా, ఇది చూడండి, స్కై వీల్ ఎంత హైట్లో ఉందో. స్కై వీల్ చూడండి ఎంత హైట్లో ఉందో. మామూలుగా కింద వీల్ తిరగాలంటేనే ఎక్కాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఆ వీల్ చూడండి ఎంత హైట్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఫ్లోర్స్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంది.
అది కొంచెం చూడండి, ఇంకో రోజు స్టార్ట్ అయింది. ఇది వేరే డిఫరెంట్ యాంగిల్ నుంచి తీస్తున్నాను. ఇప్పుడే జస్ట్ పైకి వెళ్తుంది. రోలర్కి వస్తారు చూడండి, వాళ్ళు వేలలు కేకలు ఎలా చేస్తున్నారో, సౌండ్స్, అరుపులు మామూలుగా లేవు. గుండె గుబేలమంటది ఒక్కసారి సడన్గా వదలంగానే పైనుంచి. వెళ్తుంది పైకి. వెళ్తుంది 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 చివరికి వెళ్ళినాక సడన్గా వదిలేసాడు. ఇప్పుడు బ్యాక్ రిటర్న్ వదిలేస్తాడు. వదిలేసాడు. అయిపోయింది అంతే. అంటే ఆర్టిఫిషియల్గా పుట్టలాగా స్నేక్స్ ఏమన్నా ఉన్నట్టుగా ఎలా క్రియేట్ చేశారో, ఇదంతా ఆర్టిఫిషియల్గా సిమెంట్తో చేసింది అనుకుంటా. దీని మీద స్నేక్స్ అండ్ చూడండి బల్లులు ఇవన్నీ ఉన్నట్టుగా, ఉడుములు ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. చూడడానికి మాత్రం చిన్నపిల్లలకి అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందండి ఇది. ఇక ఫ్యామిలీతో వస్తే మాత్రం ది బెస్ట్ ప్లేస్, మంచిగా ఎంజాయ్ చేయడానికి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో చక్కగా రీఫ్రెష్ అయిపోతారు ఇక్కడ. టెర్మిట్ కోస్టర్ అంటే ఇక్కడేనా ఉంటా. ఓకే, లోపలేదు. ఏంట్రా నా ఎంత భయంకరంగా ఉంది. దీన్ని టెర్మిస్ట్ కోస్టర్ అంటారంట. చూడడానికి చాలా డేంజరస్గా ఉంది. చిన్నపిల్లలకి మాత్రం మంచి అడ్వెంచరస్గా ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. అయిపోయింది రైడ్, ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టుంది. ప్లేస్ మాత్రం చాలా అడ్వెంచరస్గా ఉంది, ఏదో గుహలో ఉన్నట్టుగా. నేను చూడండి ఇప్పుడే జస్ట్ వస్తుంది చూడండి. ఒక రైడ్
ఇప్పుడు మనం రైడ్ చేసింది ఇదే అన్నమాట, చిన్నది. ఇది చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. దీని పేరే హెర్మిట్ కోస్టర్. ఓకేనా, పదండి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. హైపర్ వర్స్ అని ఉంది. ఇది ఒక థియేటర్ టైప్లో ఉంది. ఇక్కడ లోపల కూడా ఏమైనా స్క్రీన్స్ ఉన్నాయంట మరి. లోపల థియేటర్ టైప్ ఉండి లోపల నాకు తెలిసి ఇలా 3D వీడియోస్ Shallow sea. Yeah, how clear the water is. Wow, the fish truly is a suspect. Let's see it closer. Wow, why is it turning faster and faster? How about that? The visual is light today now. Isn't it thrilling? The guiding aircraft is about to make return voyage. We need to explore it by ourselves. How leisurely these fishes are! What's going on? Is this is like a ball? Hey, Joel, look! We have just caught up with a great jellyfish migration! You know what, Archie? The jellyfish have come existence before 650 million years, even earlier than the dinosaurs. They are like fairies under the water, so elegant and dreamlike. Let's follow up to see what surprise is waiting for us. Wow, it's a bone skeleton! Shh! There are so many sharks! Look out! They're gonna get us! It's scary. Don't worry, you can count on me. You guys can just relax and enjoy the view. Look! The age of rocks on either side of the canyon are beyond 100 million years. After passing through this canyon, we are in the deep sea. Wow, it's like an event array. Beautiful blue whale. These relics, is the Atlantis and the legend? Is this blue whale trying to tell us something? The hugest statue. Shall shrine. Was the blue whale guarded here? It's it! Let's look forward. Where is this place? Is this the city of modern science fiction? What? Look at steers are back! Damn, the engine shut down! We need time to ignite! Sit tight, speed it up! How's the way out? The sharks are coming! Shh! What's that? It's a huge sea monster! Now, let's get away! Oh no! It's trying to grab us!
Amazing! That's a fun sea exploration. లోపల మాత్రం చాలా బాగుందండి. హైపర్ వర్స్ అంటే 3 డైమెన్షనల్ గా స్క్రీన్ ఉందన్నమాట. ఆ స్క్రీన్ లో వీడియో చాలా చాలా బాగుంది. మీరు ఎవరిని వస్తే తప్పకుండా చూడండి దీన్ని. హైపర్ వర్స్ దీని పేరు. ఫిషెస్ చూడండి చాలా బాగున్నాయి స్క్రీన్ లో. ఇది మాత్రం ఫిషెస్ చాలా బాగున్నాయండి. ఫిషెస్ మాత్రం అది వెళ్ళిపోయినాయి, చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో ఫిష్. వైట్ ఫిష్ చూడండి.